హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు డే 2, మార్నింగ్ 7 అయితే అవుతుంది. సన్ రైజ్ ఆల్రెడీ అయిపోయింది అనుకుంటా. ఒకసారి పైకి వెళ్ళి చూడాలి ఎలా ఉంది అన్నది. వాటి ఇప్పుడైతే మేమైతే మేము ఓషన్ వ్యూ అయితే చూపిద్దాం అనుకుంటున్నాం. ఇది ఓషన్ వ్యూ గైస్. పైకి వెళ్ళొద్దామా? పదాలేదు. గైస్ మేమైతే పైకి చేద్దాం అనుకుంటున్నాం, బట్ అదైతే మాత్రం క్లోజ్ ఉంది. చాలా ఎక్కువ గాలి వేస్తుంది, అందుకనే పైకి వెళ్ళనవట్లేదు. సో ప్రస్తుతానికి మనం ఇక్కడ నుంచే 10th ఫ్లోర్ నుంచే చూసేద్దాం అనుకుంటున్నాం వ్యూ. అయ్యో, ఇప్పుడు మేము వెళ్ళిన ప్లేస్కి అయితే ఇంపాసిబుల్ టు స్టేలా అనిపించింది. ఎగిరిపోతున్నారు. అయ్యో, అదే అదే కనుక ఆ టాప్ ఫ్లోర్కి వెళ్తే మాత్రం ఇంకా గాలిలో ఎగురుతుంటారు నాకు తెలిసి, అందుకే వాళ్ళు క్లోజ్ చేస్తారు. ఆ ప్లేస్ నుంచి అయితే మాత్రం వీడియోస్ ఫొటోస్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తాయి. క్యాప్టెన్స్ వ్యూ పాయింట్ అక్కడ ఉంది, అక్కడైతే బాగా వస్తాయి. ఇదైతే జిమ్. అక్కడంటే చాలా బాగుంది. ఎక్కడికి ప్రతి ఐటమ్ ఉంది ఇక్కడ జిమ్ చేయడానికి. బా, ఈ ప్లేస్లో జిమ్ చేయడం అంటే సూపర్ కదా. యాక్చువల్గా ఇక్కడ మనం ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా జిమ్కి వెళ్ళాలి అంటే షూ ఉండాలి. ఇక్కడ కూడా షూ మ్యాండేటరీ పెట్టారు. మనం అన్ని రకాల షూస్ అయితే తీసుకురాలేం కదా, అందుకే తీసుకురాలేదు. బట్ నేనైతే చిన్నది యాక్టివ్ చేద్దాం అనుకుంటున్నా. చూడాలి. జిమ్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసి ఆ అన్ని మజిల్కి సంబంధించిన ఎక్సర్సైజ్లు అన్నీ కంప్లీట్ చేసుకొని రూమ్కి అయితే తిరిగి వచ్చేసాం. సీ సిక్నెస్ ఉన్న వాళ్ళు మాత్రం మన క్రూజ్ అయితే మాత్రం ఎక్కొద్దు. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఎందుకు చెప్తున్నాను చూపిస్తాను చూడండి. ఎందుకు చెప్తున్నాను అనమాట. లేచింది, బ్రష్ కూడా చేయలేదు, పైకి వెళ్ళాం చూడడానికి. పైకి వెళ్ళినప్పటికీ ఫుల్గా కళ్ళు తిరిగేసాయి, వచ్చి పడుకుంటుంది. ట్యాబ్లెట్ వేసింది, సీ సిక్నెస్ ట్యాబ్లెట్ ఇస్తారు. సీ సిక్నెస్ ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత అది ఒక 1 hour ఫుడ్ తినకూడదంట. సో మళ్ళీ మేము రెడీ అయ్యి అన్నీ అయినప్పటికీ ఒక 1/2 hour 45 minutes పడుతుంది. తర్వాత తింటాం. చూడాలి ఏమవుతుందో. వీళ్ళ వల్ల కొంచెం నేను లేట్గా వచ్చాను. మోస్ట్లీ అన్ని ఖాళీ అయిపోయాయి. ఎక్కడైతే హాట్ మిల్క్ ఉంది, ఓట్స్ ఉన్నాయి, cheddar cheese, ఫ్రూట్స్, ఎగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చాలు, 2 ఎగ్స్ అయితే వేసుకున్నాం. బెల్ పెప్పర్, మసాలా ఆమ్లెట్స్, బనానా ప్యాన్ కేక్స్, చాలా ఐటమ్స్ ఉన్నాయి కానీ తినడానికి అవ్వదు. ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. క్రొసాంట్లు, చీజ్లు, అస్సలు మరీ దారుణంగా ఉన్నారు మనుషులు. తినడానికి అవ్వట్లేదు, ఏమీ అవ్వట్లేదు. యాక్చువల్గా ఈరోజు విండ్ చాలా ఎక్కువ ఉండడం, వెదర్ చాలా బాగోకపోవడం, చాలా 50% మెంబర్స్ అందరికీ వామిటింగ్ సెన్సేషన్స్, ఆల్రెడీ వామిటింగ్ కూడా వచ్చేసినట్టు ఉంది. చూడండి, నాతో వచ్చిన నలుగురిలో 2 బాగానే ఉన్నాం. సువర్ణ, నేను బాగానే ఉన్నాం. మిగిలిన 3 ఇంకా పడుకునే ఉన్నారు. అస్సలు బాగోలేదు వాళ్ళందరికీ. అండ్ ఇంకొక మ్యాటర్ ఏంటంటే, ఆ ఫుడ్ కోర్ట్లో 50% మెంబర్స్ అందరూ తింటున్నప్పుడు వాంతి చేస్తారు.
ఇలాంటివి తింటే కొంచెం వామిటింగ్ తగ్గుతుంది. సో అందుకని నేను బ్రెడ్, జాము, ఎగ్స్ అండ్ ఫ్రూట్స్ వాళ్ళ కోసం తెచ్చాను. వాళ్ళు తినలేదు, ఇవి తింటారని తెచ్చాను, తినలేదు. మొత్తానికి నేనే కొంచెం స్ట్రాంగ్గా ఉండి వీళ్ళకి మోటివేట్ చేయాలనుకుంటున్నా. మొత్తానికి నేనైతే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను, అన్ని తిరుగుతున్నాను. ఓ లుక్ లుక్ లుక్, హూ ఇస్ దేర్, సమ్వన్ ఇస్ దేర్. ఇంద్రా ఎందుకు పడుకుని ఉన్నారు? బాగుందా? మొత్తానికి తిండి లేదు, ఏటి లేదు, ఇలా పడుకొని ఉన్నారు. యాక్చువల్గా ఈ ఫీల్ అయితే ఎలా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది. అందరం సన్ బాత్ చేస్తున్నాం, అంటే మన మీదకి ఎండ తగలడం. మేమిద్దరం వెకేషన్కి వచ్చి వెకేషన్లో తిరుగుతున్నట్టు ఉంది. మిగిలిన ముగ్గురు పడుకొని ఉన్నారు. గాలి అయితే చాలా ఎక్కువ వేస్తుంది అస్సలు. ఈ కింద చూద్దాం. ఓ వావ్ 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 వావ్, చాలా బాగుంది. ఫోన్ పడిపోతే ఈ టైంలో దారుణంగా ఉంటుంది. చాలా బాగుందిరా కింద అయితే మాత్రం. రండి కొంచెం ముందుకు రండి. మీరు కార్పొరేట్ బేస్ స్టార్ట్ చేశారు అయితే ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో స్టార్ట్ చేయండి. చార్టెడ్ అకౌంటెంట్స్ అన్నమాట. ఓ సీఏలా? అంత టైం ఉండదు, కాకపోతే నాకు తెలుసు సీఏ చాలా కష్టం, తెలుసు. మొత్తానికి ఎక్కువ గాలి వస్తుంది గైస్, చాలా అంటే చాలా ఎక్కువ వస్తుంది. చాలా మంది కళ్ళు తిరగడం, వామిటింగ్ సఫర్ అవుతున్నారు. ఈవెన్ మాకు కూడా వామిటింగ్స్ అయిపోయాయి. స్టిల్ అలానే ఉంది అందరికి కూడా. అది కాదు మరి, కొంచెం బానే ఉంది, పడుకొని లేచేసాం. బట్ ప్రస్తుతానికి అయితే మాత్రం ఇప్పుడైతే ప్రాపర్ గా అయ్యారు, అంత బానే ఉంది. సో అందుకే మాట్లాడుతుంది, లేదంటే మాట్లాడదు. అయితే ఉన్నాయి ఇక్కడ ట్రెజర్ హంట్ అయితే అవుతుంది. సో వాళ్ళు కొన్ని క్లూస్ ఇచ్చారు, దాన్ని మొత్తం షిప్ లో దాచారు, సంథింగ్ అలాంటివి అవుతున్నాయి. ట్రెజర్ అంటే కాదు, చాలా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఫోటోలు తీసుకుంటే కొంచెం ట్యాన్ అయ్యింది నీ ఫేస్ నాకు కొంచెం. ఇప్పుడు ఇది అట్లీస్ట్ కొంచెం ఇది తాగి కొంచెం రిలాక్సింగ్ అవుదాం. మ్యూజిక్ కూడా చాలా బాగుంది బ్యాక్ ఎండ్ లో, డింగ్ 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 అనుకోని కదా. నువ్వు ఇదే చెప్పావా? కోకోకోలా తీసుకోవాలా లేకపోతే మ్యాంగో తీసుకోవాలి? రియల్ మ్యాంగో అడుగుతున్నా, రియల్ మ్యాంగో ఉందో లేదో అడుగుతా నాకు. రియల్ మ్యాంగో కోలా అడగలా? కోకోకోలా అడగలా? నీకు ఇంకేం కావాలండి? ధరణి ఎవరూ తినలేదు, నేను ఒక్కనే తిన్నాను. సో వీళ్ళు కొంచెం ఎర్లీగా తినేద్దామని ఫిక్స్ అయ్యారు. సో ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఉంటాయి అన్నది. ఈ సాలడ్స్ ఇవన్నీ అయితే మాత్రం పెట్టున్నారు. ఏం వేసుకుంటున్నావు? ఆలు సర్లే, ఆలు అనార్కి చాట్. అది కర్డ్ రైస్ ఉంది, కర్డ్ రైస్ వేసుకుంటావా? నాన్ వెజ్కి వెళ్ళిపోతాను డైరెక్ట్గా. ఇది నాన్ వెజ్ అనుకుంటా చూడు. స్టీమ్డ్ రైస్, పన్నీర్ జల్జీరా అంట. అది ఎందుకు రావు? ఆలు కాదు, వెజ్ తింటావా? ఫ్రైడ్ రైస్ అదేంటిది పక్కనది? వెజిటేరియన్ హునాన్ సాస్ అంట. ఇవి నాన్లు. అదే చెప్తున్నా, ఇంకో ప్లేట్ వేసుకొస్తే లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం కావాలో సపరేట్ దాంట్లో తెచ్చేస్తే బెస్ట్ కదా. చూడు ఫిష్ కట్లెట్స్ అన్నీ ఉన్నాయి. ఏం వేసుకున్నా? పందిరా. ఏదో చక్కగా అయ్యారు అంటే వచ్చి మళ్ళీ పడుకున్నారు ఇక్కడ. తిన్ను. అవును, అక్కడ ఉన్నది ఇది, మనం ఇప్పుడు ఉన్నది మిడిల్. ఆ చిగురు ఈ చిగురు కొంచెం తిరుగుతూ ఉంటాయి బాగా. ఫుడ్ అలా ఏం లేదు, తినండి. అసలు ఏం స్టార్ట్ చేయలేదు తినడం.
గైస్ ఇప్పుడే మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది, 1:30 అవుతుంది. సో కాసేపు అలా నాపేద్దామని చెప్పి అనుకుంటున్నాం. రూమ్లోకి వెళ్ళి పడుకుందాం అంటే అక్కడ ఎక్కువ స్వేయింగ్ ఉంది, ఇంకా ఎక్కువ తిరుగుతుంది. సో ఈ ప్లేస్ ఎలా బాగుందని చెప్పి కాసేపు అలా పడుకుంటున్నాం ఇక్కడ. అంటే కళ్ళు మాత్రం చాలా మందికి తిరుగుతూనే ఉన్నాయి. మెయిన్ కళ్ళు తిరగడం వల్ల చాలా మంది తినలేకపోతున్నారు. మెయిన్ అసలు చాలా బాగుంది ఫుడ్ మొత్తం అంతా, బట్ ఎవరు తినలేకపోతున్నారు ఎందుకంటే కళ్ళు తిరిగేస్తున్నాయి, వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది, చాలా ఘోరంగా తిరుగుతున్నాయి. అసలు ఈ రోజు ఎలా ఉందో మరి ఎప్పుడు ఎలా ఉంటుందో అనేది మనకు తెలియదు. బట్ విండ్ వల్ల ఉంది అని అంటున్నారు కొంతమంది. బట్ చిన్నపిల్లలు పాపం చాలా మంది చిన్నపిల్లలకు కూడా కళ్ళు తిరిగేస్తున్నాయి. ఒక అబ్బాయి అయితే నేను ఫ్లైట్ ఎక్కుతాను ఏదైనా ఎక్కుతాను, క్రూజ్ మాత్రం ఎక్కను అంటున్నాను. మరి దారుణంగా ఉంది అందరికీ. మరి ఏమో రేపు ఎలా ఉంటుందో తెలీదు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ రోజు తెల్లవారు నుంచి ఒకటే ఫీలింగ్ కదా. మార్నింగ్ ఫుడ్ తినలేదు వాళ్ళు, ఇప్పుడు మా మధ్యాహ్నం తింటారు అన్న వాళ్ళు కూడా లోనికి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళకి మేము తినలేమనేసి అంత దారుణంగా ఉంది. ప్లేసెస్ చూడడానికి అన్ని బాగున్నాయి, బట్ బికాస్ ఆఫ్ దిస్ మనం ఏం చేయలేకపోతున్నాం. సిక్నెస్ ఉంటే మాత్రం చాలా కష్టం. అంత బాగుంది, సీ సిక్నెస్ ఉంటే మాత్రం కష్టం. సో టైం అవుతుంది, జస్ట్ మంచిగా సూపర్ న్యాప్. సో ఇప్పుడు స్నాక్స్ టైము 6 వరకు. స్నాక్స్ అన్ని తినేద్దాం, జస్ట్ వెళ్ళి చూద్దాం అసలు ఏంటుంటాయి కూడా తెలియదు కదా, ముందు చూడాలి. టీ స్నాక్స్. సో స్నాక్స్ వచ్చేసి మనకి వెజిటేబుల్ శాండ్విచ్, ఇది కార్న్ శాండ్విచ్, ఇవి వచ్చి బిస్కెట్స్, ఇది వచ్చి దోక్లా అండ్ కేక్ అండ్ వెజిటేబుల్ బజ్జీ ఒకటి, సమ్ మిక్చర్ లాంటిది, అండ్ టీ కాఫీ కూడా ఉన్నాయి. కెచప్ ఉంటాయి, కెచప్ తెచ్చుకోవడం మర్చిపోయాను యాక్చువల్గా. కెచప్ లేకుండా తినాలి ఇప్పుడు. అయినా పర్లేదు, కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది. తింటే మనం మ్యాజిక్ షోకి వెళ్దాం. మ్యాజిక్ షోకి వెళ్దాం. అవును, మ్యాజిక్ షో కాదని ఓపెన్ చేస్తారు కదా, పైకి కూడా వెళ్ళచ్చు. మ్యాజిక్ షోకి వెళ్దాం గైస్. టైం 5:40 అవుతుంది. యాక్చువల్గా 6కి మ్యాజిక్ షో అని ఉంది, సో వెళ్దాం అనుకుంటున్నాం. బట్ ఏంటంటే ప్లేస్ పైన కూడా ఫొటోస్ బాగుంటాయి, దానికి వెళ్ళాలి ఉంది. చూద్దాం. ఇప్పుడు స్నాక్స్ అయిపోయింది, ఇప్పుడు కోక్ తాగుతున్నావా? వేరే బాగా ట్రై చేస్తాను. గైస్ మ్యాజిక్ షో అయితే మ్యాజిక్ థియేటర్లో అవుతుంది, ఇప్పుడు వెళ్తున్నాం మ్యాజిక్ షోకి. కమ్ ఆన్ లెట్స్ గో. గైస్ ఇప్పుడే మ్యాజిక్ షో అయితే కంప్లీట్ అయింది, చాలా బాగుంది నిజంగా. మరి అవేవో ట్రిక్స్ ఉండొచ్చు, బట్ చాలా బాగుంది మ్యాజిక్ షో అయితే మాత్రం. గైస్ పైకి వెళ్దాం పదండి. డాన్స్ గాయస్. ఇక్కడ విండ్ అయితే మామూలుగా రావట్లేదు. విండ్ కాదు, ఇది టైటానిక్ పోజ్ ఇక్కడ పెట్టచ్చు. ఒకసారి ట్రై చేద్దాం. ముందుకు రా, ముందుకు రా. అయ్యో, టైటానిక్ పోజ్ లైటింగ్ వస్తుందా? బానే పర్లే. అసలు ఎగిరిపోతున్నాం మేము అసలు. చాలా అంటే చాలా విండ్ వస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా మనం మ్యాజిక్ షోకి వెళ్ళకపోయి ఉంటే ఈ పైన కూర్చుని ఉంటే మంచి వెదర్ కనబడింది. మ్యాజిక్ షో కూడా ఎప్పుడైనా చూస్తామా? చూడంగా మ్యాజిక్ షో అయితే చాలా బాగుందిలే, అది వేరే విషయం. బట్ ఇది మనం రేపైతే షూట్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి వచ్చి. విండ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. అలా నడుస్తాం పద.
గైస్ ఇదైతే డైనింగ్ ఏరియా. ఒకసారి లుక్ అయ్యి డైనింగ్ ఏరియా మొత్తం. ఇక్కడైతే బోత్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్కి, పైన ఓన్లీ వెజ్కి, ప్యూర్ వెజ్. సో ఈరోజు ఏం పెట్టారో ఫుడ్ ఒకసారి చూద్దాం. సో ఇదైతే మనకి బ్రెడ్స్, ఇవన్నీ కూడా బ్రెడ్ రోల్స్, ఇవన్నీ సాలెడ్, ఆనియన్స్, టమాటో, బీట్రూట్, పొటాటో, బీన్స్, స్ప్రౌట్స్. ఇది వచ్చి ప్లెయిన్ కర్డ్, ఇది కర్డ్ రైస్. వీ హ్యావ్ లెమన్ టూ. లెమన్ కావాలంటే తీసుకోండి మీకు. ఇంకేంటి ఇక్కడ అన్ని చట్నీస్, టామరిన్ చట్నీ, మింట్ చట్నీ అండ్ ఏమేంటో చట్నీస్ ఇవన్నీ. ఓకే నెక్స్ట్ ఇవి వచ్చేసి రోటీస్ గాయ్. ఇవి రోటీస్ అండ్ ఇవి వచ్చేసి స్టీమ్డ్ రైస్ అండ్ ఇది వచ్చేసి మూంగ్ దాల్. ఇది పన్నీర్ రైస్. ఇది వచ్చేసి ఐ డోంట్ నో, సొరకాయ. ఇది వచ్చేసి సబ్జీ వెజిటబుల్. ఇప్పుడు డెజర్ట్స్ చూద్దాం. ఇది వచ్చేసి ఫ్రూట్ డిలైట్, ప్యాషన్ ఫ్రూట్ డిలైట్, మిల్క్ చాక్లెట్ బౌంటీ అండ్ ఇది వచ్చేసి మ్యాంగో పుడింగ్ గైస్. వావ్, మ్యాంగో పుడింగ్, సాగో, మ్యాంగో సాగో ఇది. అండ్ ఇది వచ్చేసి సమ్ వెజిటబుల్, సమ్ ఏదో ఒకటి రా. అండ్ ఇది వచ్చేసి ఫ్రూట్ సలాడ్, మస్క్ మిలోన్, వాటర్ మిలోన్ అది. అండ్ వీ హ్యావ్ జెల్లీ టూ. ఇది వచ్చాయి. ఇది మూంగ్ దాల్ హల్వా చూసారా, వేడి మూంగ్ దాల్ హల్వా. పదా ఫ్రూట్స్ తిందామా. అండ్ ఇది వచ్చేసి సూపేనా, సూప్ డ్రా. అండ్ ఇది వచ్చేసి బిసిబెల్లి బాత్. We have veg lasanga. అది పదార్థం. ఇది వచ్చేసి ఆలూ రోల్. ఆలూ రోల్. అండ్ ఇది మష్రూమ్ తయారు చేశారు. ఇవి డోక్లా మీద మష్రూమ్. నాన్ వెజ్ ఫుడ్ ఏం పెట్టారో చూద్దాం. ఇది వచ్చేసి చికెన్ కూర, కోడి అని రాసి పెట్టారు. అండ్ ఇది స్టీమ్డ్ రైస్. ఇది చికెన్ సమోసా. అదేంటి కర్రీ, కేరళ ఫిష్ కర్రీ అంట. ఓకే, ఏం తింటున్నా మాన్సా నువ్వు? ఫ్రూట్స్ తింటున్నా. నువ్వమ్మా? ఆలు మష్రూమ్, మ్యాంగో సాగు. సో నేను కూడా ఫ్రూట్స్ తింటున్నాను. నాకు వాటర్ మిలన్ బాగా నచ్చింది. నేను కూడా యాక్చువల్గా స్టార్టింగ్ ఫ్రూట్స్తో స్టార్ట్ చేశాను, తర్వాత కుమ్ముదాం. నాకు మన గురించి తెలిసిందే కదా. యాక్చువల్గా మనము వచ్చినప్పటికి నాది 83 ఉండేది వెయిట్. చూడాలి, వెళ్ళిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుని ఎంత వెయిట్ పెట్టాలి. గట్టి తింటాం కాబట్టి చాలా ఎక్కువ అవుతుంది. పట్టుకోమంటే యాక్చువల్గా మేము ఇక్కడ షాపింగ్కి అయితే వచ్చాం. ఇదైతే మాత్రం తీసుకున్నాం. ఇది కొంచెం ఎక్కువ కాస్ట్, డబుల్ కాస్ట్. బట్ స్టిల్ మేమైతే మాత్రం గోవా ప్లేసెస్కి వెళ్ళినా మేము మ్యాగ్నెట్స్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నాం ఫ్రిడ్జ్ మీద స్టిక్ చేయడానికి. సో అది తీసుకున్నాం. ఇది మ్యాగ్నెట్ లైట్ టైప్ కార్డిలా క్రూజ్. ఇది యాక్చువల్గా మనం గోవా వెళ్ళినప్పుడు తీసుకున్నాం ఒకటి, హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చామనేసి జస్ట్ గుర్తు కోసం అని తీసుకున్నాం. దీని కాస్ట్ 400 రూపాయలు. ఎస్.
next number is double number. Guys, 2 beautiful legs. 11 is the number. 1-1. 11 is the number. గైస్ And the ఇక్కడైతే next హౌసీ number. అవుతుంది, Starting with 6. హౌసీ ఆడుతున్నారు. Standing with. Starting with So 6. Standing with. ఇది మనకి పేడ్ అనమాట. సమ్వాట్ అరౌండ్ ఎంత వికెట్? 0. 6060 is the number. 6060. And the next number is starting with 3. ఇప్పుడు మేమైతే ఎక్కడి నుంచి వచ్చాం? మ్యూజిక్ క్లబ్. మ్యూజిక్ క్లబ్ అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ చాలా ఇప్పుడైతే మేము టైమ్ సిక్నెస్ అయితే పోయింది దానివల్ల. యాక్చువల్గా అందులోకి వెళ్ళడం వల్ల సిగ్నల్ పోయింది. 12 అవుతుంది, పైకి వెళ్తున్నాము 10కి. గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 12:10 అలా అవుతుంది. సో మనకి రోజు ఇక్కడ మిడ్ నైట్ స్నాక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. 12 నుంచి 12:30 లోపు మనం వెళ్ళి తినొచ్చు. వెజిటేబుల్ శాండ్విచ్, కార్న్ శాండ్విచ్, పొటాటో చిప్స్, టీ, కాఫీ ఇలా ఉంటాయి. సో మేమైతే వైజాగ్ టు చెన్నై అయితే ట్రావెల్ చేసాం అండ్ 4 days, లైక్ 3 nights 4 days. సో అందరూ కూడా ప్రైజెస్ గురించి మాకు అడుగుతున్నారు. ఇది జనరలీ మనం సెలెక్ట్ చేసుకున్న డెక్స్ బెడ్ కూడా ఉంటుంది. ఓషన్ వ్యూకి సపరేట్గా, సూట్ రూమ్స్కి సపరేట్గా, లైక్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మోస్ట్లీ స్టార్టింగ్ 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే గైస్, డే 2 ఎట్ క్రూజ్ ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం 12:30 అవుతుంది. సో ఈరోజు కూడా చాలా బాగా Enjoy చేసాం. ఎగ్జాక్ట్ కంపేర్డ్ టు ఎస్టర్డే ఈరోజు బాగా ఎంజాయ్ చేసాం.